హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రథసప్తమి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 4వ తారీఖున మంగళవారం రథసప్తమి వచ్చింది. రథసప్తమి లేదా మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం. ఆ రోజున అరుణోదయం వేళ చేసిన స్నాన జప అర్ఘ్య ప్రధాన తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలమును ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. 7 జిల్లేడాకులను ధరించి నదీ స్నానం చేసినచో 7 జన్మల్లో చేసిన పాపములు నశిస్తాయని గర్గముని మహాముని ప్రబోధం. జిల్లేడు ఆకులకు అర్కపత్రం అని పేరు, సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే చాలా ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మల్లో చేసిన పాపములను 7 రకములైన వ్యాధులను నశింపచేస్తాయి. ఈ వ్రతబలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇలా తెలియజేసెను. పూర్వము కాంబోజ దేశమున యశోద ధర్ముడను రాజు ఉండెను. అతనికి ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారుడికి ఎప్పుడూ రోగములొచ్చుడివి. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏమిటని రాజు పండితులను అడిగాను. నీ కుమారుడు పూర్వజన్మున పరమ లోబి అయినవాడు. రథసప్తమి మహత్యం వలన నీ కడుపును పుట్టెను. లోబి ఎగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యను అని తెలిపిరి. దీనికి పరిహారం అడిగిన రాజుకు పండితులు ఇలా చెప్పారు. ఏ వ్రతఫలమును ఇతడు నీకు సంతానంగా కలిగినో అదే రథసప్తమి వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వమును పొందెను. ఆ వ్రతమును ఆచరించు అని చెప్పాను. ఆ వ్రతమును ఆచరించిన రాజునకు తగిన ఫలితం కలిగెను. రథసప్తమి రోజు మనం చేయవలసిన పనులు ఏమిటంటే, వేకువజామున లెగిసి ఇల్లంతా శుభ్రపరచుకోవాలి. వాకిట్లో రథం ముగ్గు వేసుకుని 7 జిల్లేడు ఆకులను తలపై భుజములపై ధరించి అభ్యంగన స్నానం చేసి ఆత్మకారికుడైన సూర్య భగవానుడికి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించి పొంగలి నైవేద్యం నివేదన చేయాలి. మనము రథసప్తమి రోజున ఆవునీతితో దీపారాధన చేసి సూర్యకిరణాలు పడే చోట అంటే తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై బియ్యపు పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి పిడకల్ని వెలిగించి పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యము, బెల్లము, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రత్యక్షంగా కనిపించే సూర్యునికి దీపధూప నైవేద్య కర్పూర హారతి ఇచ్చాక రాగి చెంబులో శుభ్రమైన నీటితో నింపి అందులో చిటికుడు పసుపు, కుంకుమ, పంచదార, పచ్చి ఆవు పాలు, కొన్ని ఎర్రని పువ్వులు చెంబులో వేసి 2 చేతులతో చెంబుని చేత పట్టుకుని 2 చేతులను ఆకాశానికి చాచి సూర్యుడిని చూస్తూ మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ ఓం సూర్యనారాయణాయ నమః అని లేదా ఓం ద్రుని సూర్యాయ నమః అంటూ స్మరణ చేస్తూ రాగి చెంబులో ఉన్న నీళ్లను భూమిపైకి వదలాలి. ఆ తరువాత సాష్టాంగ నమస్కారం చేసి మొదట ప్రసాదాన్ని తను స్వీకరించి శుభ్రముగా చేతులు కడుక్కుని ఇతరులకు పంచాలి. ఆ తరువాత గోధుమలు, అరటిపళ్ళు, బెల్లము అరటి ఆకులో కానీ ఆకులతో చేసిన విస్తరిలో కానీ పెట్టి ఆవుకు తినిపించాలి. గోమాతకు 3 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే మనందరికీ సమస్త ఇతి బాధలు, అనారోగ్య సమస్యలు నివారణ జరుగుతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.